హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మన బ్లాగ్స్ తెలుగులో వస్తుంది సాన్ నుండి. ఇప్పుడు వరకు నేను చేసేది అంటే బ్లాగ్స్ ఏంటనేది ముందు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అవన్నీ హిందీలోనే ఉన్నాయి, కానీ నాకున్న సబ్స్క్రైబర్లు ఏంటంటే వాళ్ళు తెలుగులోనే చేయండి, మాకు అర్థం కావట్లేదు, ఏది చెప్తున్నారని అంటున్నారు. సో అందుకనే ఇక మీదటి నుంచి మన వీడియోస్ అన్ని లాంగ్వేజ్ తెలుగులోనే వస్తుంది. కాబట్టి చూడండి, చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ మనది ఏంటో చూసేద్దాం. అయితే ఇవాళ ఏంటంటే మార్నింగ్ అంటే ఏంటయిందో అనేది నేను మీకు వ్లాగ్లో నేను చూపించలేదు. అంటే ఇప్పుడు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అవుతుంది, 12:30 అవుతుంది. సో ఇప్పుడైతే నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, క్యారీస్ కట్టేసాను. క్లైమేట్ కూడా చాలా ఇదిగా ఉంది, బట్టలు ఏం వాష్ చేయలేదు, వర్క్ ఏం ఎక్కువ లేదు. సో దానివల్ల పని మాత్రం అంత ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే బట్టల పని లేదు కాబట్టి మనకి వర్క్ ఏం ఉండదు ఎక్కువ. సో మార్నింగ్ అయితే లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా మార్నింగే చేసేసాను. బాబుకి క్యారీస్ కూడా పట్టుని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మేము లంచ్ మధ్యాహ్నం ఇంకా మా వారు రావాల్సిన టైం ఇంకా అంటే 1:30కి అలా వస్తారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను నా వంట అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్తున్నాను, ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేయాలి. మన స్టిచ్చింగ్ రూమ్కి నేను వెళ్తున్నాను. సో అక్కడ అంటే అంటే అర్జెంటుగా ఈవినింగ్ కల్లా ఇవ్వాలి బ్లౌజ్. అంటే మార్నింగే కుట్టేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం డిలే చేస్తాను. సో ఇప్పుడు ఏంచో అర్జెంటుగా ఫస్ట్ ఈ బ్లౌజ్ కుట్టియాలి. ఇదిగోండి, ఇదే బ్లౌజ్. ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇవి అంటే బ్లౌజ్ ఏంటంటే లైనింగ్ బ్లౌజ్. ఇది నేను నిన్నే కట్ చేసుకున్నాను. సపరేట్గా మొత్తం ఆల్మోస్ట్ కట్ చేసి దాన్ని అంటే అతికించుకున్నాను అనమాట. లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా నేను అతికించేసాను. అంటే వర్క్ అంటే పని బేగ అయిపోతుంది, స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చని. అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. సపరేట్ అంతా రెడీగా పెట్టుకున్నాను, అంటే కుట్టినప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. పైగా ఈ బ్లౌజ్ ఏంటంటే అంటే కొంచెం అంటే నార్మల్ బ్లౌజ్, అంటే చిన్న బ్లౌజ్ కాదు, పెద్ద బ్లౌజ్ కాదు, మీడియం సైజ్ అనమాట. సో ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి మెయిన్ అతుకులు రాలేదు, అంటే జాయింట్ ఏం పడలేదన్నమాట. వాళ్ళు ఇచ్చిన క్లాత్ 1 మీటర్ అయినా పన్నా పెద్దగా ఉంది, బాగుందన్నమాట. క్లాత్ అంతా మనకి కంఫర్ట్గా ఉంది కుట్టడానికి కూడా. అంటే మెయిన్ కొన్ని క్లాత్లు మీకు తెలిసే ఉంటుంది, అతుకులు వస్తాయి, వాటికి అతికించాలి, చేయాలి, చాలా టైం పడుతుంది. ఒక బ్లౌజ్ కుట్టాలంటే 1 అవర్ పైన అయిపోతుంది. సో మనకి టెన్షన్ లేదు ఈ బ్లౌజ్కి. అతుకులు అనేది ఎక్కడ రాలేదు, నా చేతికి కానీ బాడీకి కానీ ఎక్కడ అతుకులు లేవు. చాలా బాగా అంటే క్లాత్ కూడా చాలా బాగుంది, మనకి ఏం ఏడిపించే క్లాత్ కాదనమాట. చాలా ఈజీగా కుట్టివచ్చు. కంటిన్యూగా కుట్టానంటే 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం బ్లౌజ్ అంతా. హెమ్మింగ్, హుక్ అంతా కలిపి చేసుకోవచ్చు. సో అది నేను మీతో మాట్లాడుతూ అంటే ఇలా ఆ బ్లౌజ్ కూడా అయిపోయింది. బ్లౌజు అలాగా స్టిచ్ చేసిన తర్వాత మా వారు వచ్చి వెళ్ళి వెంటనే భోంచేసి వచ్చి వెంటనే మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఈ బ్లౌజ్ చూసారా, కంప్లీట్ కూడా అయిపోయింది. దానికి ఆల్మోస్ట్ మొత్తం చేస్తాను అనమాట. హెమ్మింగ్ అయిపోయింది, హుక్స్, కాజా అన్నీ చేస్తాను. వీళ్ళది ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ అనమాట, ఎల్బో కూడా కాదు. తర్వాత హాఫ్ హ్యాండ్ అని చెప్పుకోవాలి. సో ఇది వాళ్ళ హాఫ్ హ్యాండ్స్. బాగుందండి బ్లౌజ్, కుట్టడానికి చాలా ఈజీగా కుట్టేసాము, ఏ టెన్షన్ లేకుండా. బెల్ట్ బ్లౌజ్ షేప్. సో బ్యాక్స్ అండ్ ఫ్రంట్ మీకు రౌండ్ నెక్కే వస్తుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ చెప్పారు, రౌండే చెప్పారు. బ్యాక్ కొంచెం దిగింది, ఫ్రంట్ నార్మల్గా 6.5 అనమాట. సో ఇది బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళది. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ పని అయిన తర్వాత నేను కొంచెం మార్కెట్కి వెళ్ళాలి, ఎందుకంటే నెక్స్ట్ కుట్టవలసిన వాటికి లైనింగ్, ఫాల్ అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. సో అందుకు అవి కూడా తీస్తున్నాను. ఇదిగోండి ఇవే ఏవేవి ఉన్నాయో ఫాల్స్ వేయడానికి, లైనింగ్, తర్వాత దారాలు ఏ తెచ్చుకోవాలో అవన్నీ తీసి 1 by 1 చూసుకుంటున్నాను.
ఎందుకంటే చెప్పాను మా వారికి వెళ్దామని. సో సరే వెళ్దామని చెప్పారు. అందుకని ఇప్పుడు అన్నీ సైడ్ చేసి ఇదిగో బ్యాగ్లో పెట్టాను. ఇప్పుడు నేను అతను కలిసి వెళ్తాం. ఇక్కడేనండి, మా ఇంటికి కొంచెం దగ్గరలోనే తగరపల్స్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ అంతా మార్కెట్ అనమాట. ఇదిగో మీరు వీడియోలో చూస్తున్నట్టు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మార్కెట్ పెద్ద మార్కెట్. బట్టలు, కాయగూరలని, షాపింగ్స్ అని ఆల్మోస్ట్ అన్ని సామాన్లు దొరుకుతాయి. సో మేము ఇప్పుడైతే లైనింగ్ షాప్కి వెళ్తున్నాను. లైనింగ్ షాప్కి వెళ్ళి ఇదిగోండి ఇదే షాపు. సో ఈ షాప్కి నేను చాలా వరకు వస్తాను. సో ఏవి కాలో తీస్తాను. కొన్నిటికి అతను చూస్తున్నారు. సో మన లైనింగ్ పని అయిపోయింది. ఇంటికి వెళ్ళాక మీకు లైనింగ్ ఏంటని చూపిస్తారు. ఏది తీసుకున్నాను ఇదేనండి నేను తీసుకున్న సామాన్లు ఇవాళ కొన్ని. లైనింగ్, లేస్. ఈ లేస్ అవన్నీ ఎందులో పెడతాను ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆ నెక్స్ట్ వీడియోలో నేను ఆ బ్లౌజ్ కుట్టాను, దానికి లేస్ పెడతారనమాట. అందుకే వీటికి కావాలని చెప్పి అర్జెంటుగా నైట్ మీద వెళ్ళవలసి వచ్చింది. సో ఇది అండి ఇవాళ వీడియో, నా చిన్న వీడియో. ఐ హోప్ మీకు లైక్ చేస్తారని అనుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మర్చిపోవద్దు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. సో ఇదే నా చిన్న స్మాల్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమైనా మన వీడియోలో మీరు ఏదైనా చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియోస్ పెడతాను. ఇంకా ముందు నాకు కొంచెం ఏవేవి పెడతానో మీకే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇవాళకి ఈ వీడియో ఇంతేనే. ఇదిగోండి లేస్, మన థ్రెడ్కి నేను బండల్ తీసుకున్నాను అనమాట. థ్రెడ్స్ ఎక్కువ యూజ్ అవుతుంది నాకు. సో థ్రెడ్స్, లేస్, లైనింగ్, ఫాల్, థ్రెడ్, నా టేప్ అనమాట. నాది కొంచెం పాడైపోయింది టేపు. సో టేపు ఇలాగా ఇది షాపింగ్ అనమాట. ఓకేనండి, ఫుల్గా వాచ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మరి ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఓకే అండి, బాయ్.